హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా అయిపోతుందండి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి. మూడు ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా 2 కొబ్బరి చెక్కలను తీసుకోండి. అంటే ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. దీన్ని మీరు ముక్కలుగా అయినా తీసుకోవచ్చు, లేదంటే కొబ్బరి కూరగా అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా కొబ్బరి కూర తీసుకున్నానండి. ఇది తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు అటుకులను తీసుకున్నానండి. ఈ అటుకులను నలకలు అవి ఏమీ లేకుండా చేసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ స్వీట్ అనేది కొబ్బరి పాలు అలాగే అటుకులతో చేస్తున్నానండి. అందుకనే ఈ అటుకులను మెత్తగా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత నేను కొబ్బరి పాలు అనేవి తీసుకుంటానండి. ఇదిగోండి, మెత్తని పౌడర్లా చేసుకున్నాను, ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇదే గిన్నెలో ఇప్పుడు ముందుగా పెట్టుకున్న కొబ్బరి కూరని తీసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. అప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుంటే కనుక మనకు పాలు తీసుకుంటానికి బాగుంటుందండి. అందుకని ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని వేసుకోండి. మిక్సీ పట్టారంటే మనకి కొబ్బరి పాలు అనేవి బాగా వస్తాయండి. అందుకని వాటర్ని వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జాలిగరిటలో ఒక క్లాత్ని వేసుకున్నానండి. ఒక క్లాత్ వేసుకుని ఆ క్లాత్లో ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకుని పిండుకున్నారంటే కనుక మనకు కొబ్బరి పాలు అనేవి వస్తాయండి. ఇలా మీకు సరిపోవనుకుంటే కనుక మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకుని మళ్ళీ ఒకసారి పిండుకోండి. మనం 1 కప్పు అటుకులకి 3 కప్పులు కొబ్బరి పాలు అనేవి కావాలండి. నాకు కరెక్ట్గా 3 కప్పులు పాలు అనేవి వచ్చాయి. ఈ 3 కప్పులు పాలు వేసుకుని కలుపుకుంటున్నాను. ముందుగా కలిపినప్పుడు పలచగా ఉన్నట్టుగా అనిపిస్తాయండి. మనం కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే కనుక గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు అటుకులకి 2 కప్పుల బెల్లాన్ని వేసుకుంటున్నానండి. అలా అయితే మనకి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం తక్కువ వేసుకోండి. కరెక్ట్గా తినేవారైతే 2 కప్పుల బెల్లం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వాటర్ అనేది వేసుకున్నానండి. అరకప్పు వాటర్ వేసుకుని మరిగిస్తున్నాను. బెల్లం కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి పాలు అటుకుల పౌడర్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఈ పాకంలో వేసిస్తున్నానండి. పాకం అంటే మనకు పాకం ఏమీ రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. అలా కరిగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. నిదానంగా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి. అలా పెడితే కనుక కొత్త మొత్తం అంతా చెదిరిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉంటే కనుక మనకి చిక్కబడుతూ ఉంటుందండి. మనం కంటిన్యూస్గా కలపనక్కర్లేదు, కానీ ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుందండి. అలా కాకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. చూడండి, దగ్గరికి అనేది వచ్చేసింది చాలా వరకు. ఈ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. స్వీట్ ఇష్టంగా తినేవారికి ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఏమిటో కూడా వారికి తెలియదండి, మీరు చెప్తేనే కానీ అంత బాగుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా చేసి పెట్టాలంటే కనుక ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడలేదండి. మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి ఇంకా నెయ్యి అనేది ఏమీ వేయలేదండి. నేను కొద్దిగా ఇది ఫ్లేవర్ కోసమని కొద్దిగా 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను లాస్ట్లో. ఇలా కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వేరొక ప్లేట్ తీసుకోండి. మీరు ఏ ప్లేట్లు అయితే వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని వేరొక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకుని పక్కన ఉంచుకోండి. చూడండి, స్వీట్ అనేది దగ్గర పడిపోయిందండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. మనం ఈ స్వీట్ చేయాలంటే కనుక మనం బయట నుంచి కూడా ఏమీ తెచ్చుకోకర్లేదండి.
అటుకులు అనేవి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. అలాగే కొబ్బరి కూడా మనం దేవుడి దగ్గర అది కొడుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఫ్రిడ్జ్లో కొబ్బరి చెక్కలు అవి ఉంటూ ఉంటాయండి. అలా వేస్ట్ అవ్వకుండా ఇలా స్వీట్ అది చేసుకుంటూ ఉన్నామంటే టేస్టీగా కమ్మగా తినేయచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇదిగోండి నేను వేసుకున్న తర్వాత ప్లేట్లో సర్దేసుకుని ఒక అరగంట అలా ఉంచేసానండి. చల్లారింది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. తెల్ల బెల్లం అనేది వేసుకుంటే కనుక స్వీట్ అనేది కొంచెం కలర్గా ఉంటుందండి. చూడండి ముక్క కూడా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది స్వీట్ అయితే కనుక. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.